నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖాముఖి భేటీ అయ్యారు. విభజన సమస్యల పరిష్కారంపై అధికారికంగా చర్చకు పూనుకున్నారు. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమై విభజన సమస్యలపై చర్చించారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల ప్రస్తావన తెచ్చారు సీఎం రేవంత్. నీటి వాటాల విషయంలో ఇరు రాష్ట్రాలు అనుసరించాల్సిన సంయమనం గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. ప్రధానంగా విలీన మండలాల్లోని 5 గ్రామాలను తిరిగివ్వాలని తెలంగాణ సీఎం ప్రతిపాదించారు. ఆస్తుల పంపకాల విషయంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన చర్చల సమస్యల పరిష్కారానికి తొలి అడుగుగా కనిపిస్తోంది. ఫస్ట్ మీటింగ్ తరువాత ఆస్తుల పంపకం, బకాయిల చెల్లింపులు, నీటి వాటాల విషయంలో ఇరు రాష్ట్రాలు పట్టువిడుపు పాటిస్తాయా? సమస్యల పరిష్కారం సులువవుతుందా, మరింత జటిలమవుతుందా? ఇదే అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. విభజన జరిగిన 10 సంవత్సరాల తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సుహృద్భావ వాతావరణంలో కూర్చొని రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాల విషయం కావచ్చు, లేకపోతే విభజన సమస్యలు కావచ్చు, విభజన తర్వాత జరిగినటువంటి ఆస్తుల పంపకాల విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితి, బకాయిల విషయంలో కావచ్చు, అన్నిటి మధ్య దీనికి సంబంధించి సానుకూలంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాల విషయంలో నెలకొన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య గత 10 సంవత్సరాలుగా ఒక్కొక్క సమయంలో ఉద్రిక్త వాతావరణం కూడా నీటి వాటాల విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సరిహద్దు ప్రాంతాల్లో. వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా అనేటువంటి ఒక ఆశాభావంతో అయితే ఇరు రాష్ట్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే వాళ్ళ బిగ్ టాక్ స్పెషల్ డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్వ సుజాత గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే యార్లగడ్డ రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆశా బిందు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, వారు కూడా లైవ్లో ఉన్నారు. డాక్టర్ అందే సత్యం గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆశాబిందు గారు, నమస్తే అండి. ఎస్, ఆశాబిందు గారు వినిపిస్తోంది? నమస్తే మురళి గారు. ఎస్, ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నటువంటి సమావేశం. సరే, ఇద్దరి మధ్య ఉండేటువంటి సాన్నిహిత్యం, లేకపోతే గురు శిష్యుల అనుబంధం, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు 2 రాష్ట్రాల సమావేశంగానే దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని చర్చించుకుంటే చాలా ఫాస్ట్గా కూడా చంద్రబాబు తీసుకుంటున్నటువంటి అన్ని డెసిషన్స్ కూడా అధికారంలోకి రాగానే వారు చేపట్టినటువంటి పథకాల ఇంప్లిమెంటేషన్ కావచ్చు, కేంద్రంతో ఇమీడియట్గా చర్చలు కావచ్చు, 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కావచ్చు, ప్రతిదీ వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చర్చల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే సానుకూలంగా సమస్య పరిష్కారానికి అడుగు ముందుకు పడుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఎలా చూడాలి దీన్ని? నమస్కారం అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. ఈరోజు ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఏదైతే ఉందో, ఈరోజు దీన్ని చూస్తే మనం గత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు వాళ్ళు కలిసినా కూడా వాళ్ళు ప్రొఫెషనల్ గా గానీ ఎక్కడా కలవలేదండి. దీని గురించి మాట్లాడుకున్నా సరే ఎక్కడా మంత్రులను గాని అధికారులు, ప్రభుత్వ అధికారులను గాని ఎక్కడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా పనులు చేసినదే మనం చూసాం. కానీ ఈ రోజు మీరు చూస్తే విత్ మీడియా ఉంది, మీడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, అధికారులు అండ్ మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని డిస్కషన్ జరిగేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పని అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంతకు ముందు వాళ్ళు చేసిన, అటు కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, వాళ్ళిద్దరూ చేసినది ఏంటంటే వాళ్ళ స్వార్థపూరితంగా చేసిన పనులు మాత్రం మనకు కనిపిస్తాయి. ఎప్పుడు బయటికి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న విషయం కూడా మనకు బయటికి రాలేదు. అందుకే జగన్ గారు చాలా ఈజీగా ఆస్తులను వదిలేసుకున్నారు. తన ఆస్తులు కాదు కదా, లోటస్ పాండో, బెంగళూరు ప్యాలెసో, లేకపోతే చెన్నై ప్యాలెసో కాదు ఆయన వదులుకున్నది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనకు రావాల్సిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో దాన్ని చాలా ఈజీగా ఒక్క సంతకంతో ఇచ్చేశారు. అది కూడా ఎవరికి, ప్రజలకు కూడా సరిగ్గా తెలియకుండా, అధికారులకు కూడా తెలియకుండా, డిస్కషన్ లేకుండా ఇచ్చేశారండి. ఎందుకు ఇచ్చారు? ఎంత స్వార్థపూరితంగా చేశారు. కేసీఆర్ గారు కూడా ఎలా తీసుకోగలిగారు అవన్నీ? అన్ని కూర్చొని డిస్కషన్ చేశారా అన్నది మనము చాలా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోగలుగుతున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంటే ఇక్కడ పూర్తిగా రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కాబట్టి పూర్తిగా
మనము చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. మ్మ్. అటు నీళ్ల గురించి కావచ్చు, ఆస్తు పంపకాల గురించి కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, ఇంకేదైనా సరే కూర్చొని డిస్కషన్ చేసుకుంటే, అధికారులు కూర్చొని మంత్రులు కూర్చొని మాట్లాడితే ఏదైనా ఒక కులిక్ వస్తుందండి. స్వార్థ ప్రయోజనాల కోసం కూర్చుంటే అది జరగదు. రాష్ట్ర ప్రయోజనాలకైతే ఏ కోశాన అది మంచి పని అయితే కాదు. జగన్ గారు అంటే ఇంతకు ముందు పెట్టారండి. ఒక్క నిమిషం బిందు గారు, ఇంతకు ముందు ఉన్నటువంటి అనుబంధం కూడా జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి వే ఈజీగా ఉంటుందనేటువంటి మాట. వాటిలో నీటి వాటాల పంపకం కావచ్చు, రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ప్రాజెక్టుకి సంబంధించి, శ్రీశైలం దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ప్రాజెక్టు కంప్లీట్గా కూడా తెలంగాణకు నీటి వాటాల విషయంలో కావచ్చు వెనక నుంచి ఇలా హోల్ పెట్టేసి మొత్తం కూడా మళ్లించేటువంటి ప్రయత్నం, బ్యాక్ వాటర్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, తెలంగాణ ఎడారిగా మారిపోతుందని చేసినటువంటి ఒక కామెంట్ కూడా ఉంది. ఒక జటిలమైనటువంటి సమస్యగా కూడా ఇరు రాష్ట్రాలు ఆ సమయంలో చూసినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా పరిష్కారం దొరుకుతుందా ఇమ్మీడియట్గా అనేటువంటి మాట ఎలా చూడాలి? నిజమేనండి, అదైతే క్లియర్ గా మనకు కనిపిస్తూనే ఉందండి. ఆయన చేసినది కానీ ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్న స్వప్రయోజనాల కోసం అనేసి నేను ఇందాక ఏదైతే చెప్పుకున్నామో, ఏదైతే నిజాలు ఉన్నాయో అది అధికారులు చెప్పాలి. జరుగుతున్న కృష్ణా బోర్డు వాటర్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పాల్సి ఉంది. మనం పాతవి ఏదైతే ఉన్నామో ఇప్పుడు పూర్తిగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నదే మనం ఇప్పుడు చూడాల్సి వస్తుంది. పాతవి అసలు వాళ్ళని తలుచుకోవాలని కూడా మనకైతే ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు పూర్తిగా అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చండి, ఎవరికైనా ప్రజా ప్రయోజనమే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇద్దరు బాగుండాలి. అటు పూర్తిగా స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇద్దరు అన్నదమ్ములుగా విడిపోయామన్నప్పుడు ఇద్దరు బాగుండాలి, ఇద్దరికి మంచి జరగాలనే కోరుకుంటున్నామండి. అందుకే అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతోంది, ఏం డెసిషన్స్ తీసుకోబోతున్నారు, ఏం మంచి తీసుకోబోతున్నారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నామండి. ఎస్ రైట్. ఇక కల్వ సుజాత గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు వినిపిస్తోందా? వినిపిస్తోంది. ఒక సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నటువంటి చర్చలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ నిధులు కావచ్చు, లేకపోతే రావాల్సినటువంటి బకాయిలు, నీటి వాటాల విషయంలో ఎటువంటి రిజల్ట్ ఉంటుందనేటువంటి ఒక మాట ఆహ్వానించగానే ఇమీడియట్గా కూడా వారు ప్రపోజల్ పెట్టగానే ఇమీడియట్గా కూడా తెలంగాణ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా ఒక డేట్ ఇలా కలుసుకునేటువంటి వెన్యూ కానీ అంతా కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. రిజల్ట్ కూడా అదే వేలో చాలా ఈజీగా ఉంటుందా అనేటువంటి ఒక క్వశ్చన్, ఏం చెప్తారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి, స్వతంత్ర టీవీకి అలాగే నాతోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఒక శుభ పరిణామంలో ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు గత 10 ఏళ్ల తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు ఇద్దరు, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండే, మరి చంద్రబాబు నాయుడుకి చంద్రశేఖర్ రావుకి గారి ఎక్కడ కూడా సఖ్యత కుదిరిందో కుదరలేదో నాకు తెలియదు. అంటే ఏదైనా చప్పట్లు మోగాలంటే రెండు చేతుల కలయిక ఉండాలి, ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం. కాబట్టి ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కలయిక అనేది ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నిర్ణయించి తీసుకున్నటువంటిది. అంటే ఇమీడియట్ గా ఎవరు కూడా దీని మీద ఆలస్యం చేయకుండా, వాళ్ళ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మా ప్రభుత్వం 7 నెలలు అయ్యింది, 2 ప్రభుత్వాలు ఏర్పడినాయి. గత 10 ఏళ్లుగా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలు, అంటే అధికారికంగా ఉన్నటువంటి సత్సంబంధాలకు జూన్ 2వ తారీఖున ముగియడం, ఆ తర్వాత 2 రాష్ట్రాలు కూడా సోదర భావంతో కలిసి ఉండాలి అని ఒక ఉద్దేశం. అంటే ఏదన్నా ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దిల్ మే హై తో బాహర్ ఆతా, దిల్ మే దీవార్ బనే తో బాహర్ బి దీవార్ బన్ జాతా అనేది ఒక నానుడి ఉన్నది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటది, మనసు లేకపోతే మార్గం ఉండదు. గతంలో మనం చూసినాం, ఇదే ప్రగతి భవన్ లో కేసీఆర్ నివాసం ఉంటున్నటువంటి ప్రగతి భవన్ లో ఆ రోజు అన్అఫీషియల్ గా, ఇద్దరు ముఖ్యమంత్రులు రావచ్చు, కానీ అఫీషియల్ గా అనేది ఈ రోజు మనకు మీడియా కానివ్వండి మొత్తం ఈ రోజు అక్కడ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, ఒక పండగ వాతావరణం లాగా తెలంగాణకి ఏదో వస్తది, తెలంగాణ కోల్పోయిన దానికి కొంత, అంటే 10 ఏళ్ల నుంచి కేసీఆర్ హయాంలో 10 లక్షల కోట్ల అప్పులైనాయి. అంతేకాకుండా రెండు రాష్ట్రాలకు ఒప్పందం ప్రకారం 10 ఏళ్లు ముగిసిపోయినాయి. ఇప్పుడు అంటే ఒక వాతావరణంలో, మంచి వాతావరణంలో అఫీషియల్స్ అందరూ కూర్చొని, ముఖ్యమంత్రులు అలాగే
అధికారిక మంత్రులందరూ కూడా కూర్చొని ఒక సమావేశం అనేది అఫీషియల్ గా ఈ రోజు జరుగుతూ ఉంటే ఒక మంచి వాతావరణం కనబడుతుంది. అది ఏమైతాయా అనేది ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల తర్వాత మనకు బయటికి వస్తుంది. అది ఒప్పందాలు అంటే అన్ని కూడా మేము అడిగినవన్నీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, వాళ్ళు ఒప్పుకునేవన్నీ మేము కూడా అంగీకరించకపోవచ్చు. ఏదేమైనా కూడా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచి భేటీ అయితే జరిగింది. ఇక 5 ఏళ్ల పరిపాలనలో ఎవరి రాష్ట్రంలో వాళ్ళు పరిపాలన చేసుకుంటూ ఎవరి హక్కుల్ని వాళ్ళు తీర్చుకుంటే ఒక మంచి వాతావరణం ఉంటది. ఎంతసేపు ఆంధ్రోళ పెత్తనం వల్ల తెలంగాణ నాశనం అయిపోయింది అని కేసీఆర్ చెప్పుకొని, కానీ తను తెలంగాణను నాశనం చేసిండని మాత్రం గమనించకుండానే అందరినీ నాశనం చేసినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎప్పుడు కూడా వస్తే మంచిగా భోజనం పెట్టి బిర్యానీ పెట్టి కుటుంబం రిసీవ్ చేసుకొని ఇంట్లో ప్రగతి భవన్లో ముచ్చట్లు పెట్టుకొని పోయినారు. కానీ ఏనాడు కూడా అఫీషియల్ డిస్కషన్స్ జరగలేదు. వచ్చిపోయిన వీడియో క్లిప్పింగ్లు తప్పించి లోపల జరిగింది ఏమి, వాళ్ళిద్దరు స్వలాభాల కోసం, సొంతంగా వాళ్ళ సొంత వ్యవహారాల కోసమే ఆ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తుండే, ఈ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తుండే తప్పించి గతంలో ఏనాడు కూడా 2 రాష్ట్రాల ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలే గాని 2 రాష్ట్రాల మధ్యలో సత్సంబంధం పెరగడం కోసమే గాని ఎలాంటి కూడా చర్చలు జరగలేదు. ఎలాంటి విషయాల్లో కూడా తాపత్రయం పడి చేసినటువంటి దాఖలాలు లేవు. మాకు తెలంగాణకి కృష్ణా జలాలు రావాలి, కృష్ణా జలాల వాటా ఆంధ్రాకు పోతోంది. ఒకటి భద్రాచలంలో ఉన్నటువంటి 7 మండలాలు అటు పోయినాయి. ఇంకా మాకు 28,000 కోట్లు 30 కోట్లు అనుకుంటాను తెలంగాణకి బకాయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. అట్లా మేము వాళ్ళకేమన్నా ఇచ్చేది ఉంటే మేము ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా మాకు ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. మేమేమన్నా ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఏమన్నా ఇచ్చేది ఉంటే మేము వాళ్ళతో డిస్కషన్ చేస్తాం, తెచ్చుకుంటాము అనే ఒక మంచి వాతావరణంలో ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. అది కూడా ప్రగతి భవన్ లో గతంలో అనఫీషియల్ గా జరిగినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులే పెట్టి ఈరోజు అఫీషియల్ గా ముఖ్యమంత్రులు బహిరంగంగా చర్చ కూర్చొని మంత్రులందరితో కూర్చొని సానుకూలంగా మాట్లాడుతున్నటువంటి వాతావరణం చూస్తుంటే డెఫినెట్ గా రాబోయే కాలంలో కలిసి పనిచేసుకోవాలని అన్ని పార్టీలు మాట్లాడుకుంటాయి కదా. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికలైన తర్వాత ప్రభుత్వమే ప్రజలకు సేవ చేసేటటువంటి ధ్యేయం తప్పించి ఇందులో భేషజాలకు పోకుండా పనిచేసుకోవాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీతోనైనా సరే పార్టీ పరంగా మాకు వాళ్ళ మీద విభేదాలు ఉండొచ్చు, ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన నిధుల్ని మేము అడిగి తెచ్చుకుంటాము అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు. అదే విధంగా పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి 10 సంవత్సరాల ఒప్పందాల ప్రకారం ఎవరెవరికి వాటా ఏంది అనేది తెలుసుకోవడానికి కోసం ఈ రోజు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతుంది. అంటే డెఫినెట్ గా ప్రజల మీద ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రుల డిస్కషన్ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మేము పిలిచాము, వాళ్ళు రావాలని కూడా లేదు, వాళ్ళు వస్తానంటే మేము సుముఖంగా లేకపోతే ఈ చర్చలు జరగకపోయి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రుల డిస్కషన్ అనేది కలిసి ఇందాక నేను చెప్పినట్టు ఒక చేత్తో వచ్చి కొడితే చప్పట్లు మోగో, 2 చేతులు కలిపితేనే చప్పట్లు మోగుతాయి అన్నట్టుగా ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ రేపటి రోజు మేము అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నట్టు 2 రాష్ట్రాల ప్రజలు ఆ రోజు కలిసి ఉంటే 10 కోట్ల మంది, ఈ రోజు విడిపోతే మేము 4 వాళ్ళ 5 కోట్ల మంది జనాభానో 6 కోట్ల మందో మొత్తానికి 10 కోట్ల మంది జనాభాతో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగు ప్రజలు గత 10 ఏళ్ల క్రితం ఏది మా వాటా మాకు రాలేదు, మా ఉద్యోగాలు మాకు రాలేదని ఎంత కొట్లాడినా కలిసే ఉండేవాళ్ళము. తెలుగు మాట్లాడుకునే సోదర భావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇరుగు పొరుగులతో మాట్లాడుకునే వాళ్ళం, అంతా కలిసే ఉండేవాళ్ళం. ఇలా జరిగినటువంటి ఈ రోజు అంతా బాగానే ఉంది. కానీ ఒక నిమిషం సుజాత గారు, అంతా తెలంగాణకు రాకుండా అక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొన్ని అంశాలు మాత్రం జటిలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, వాటిలో ఈ ముంపు మండలాలకు సంబంధించి కావచ్చు, నీటి వాటాల విషయంలోనే ఒక నిమిషం నీటి వాటాల విషయం కావచ్చు, లేకపోతే ముంపు మండలాలు కావచ్చు, ఈ 2 బాగా జటిలమైనటువంటి అంశాలు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా కొలికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ మిగతా బకాయిల విషయం మాత్రం ఇమీడియట్ గా దానికి సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో జరుగుతున్నటువంటి చర్చలు కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంచెం అటు ఇటుగా ఇమీడియట్గా వస్తాయి. కానీ ఆ రెండింటి విషయంలో మాత్రం మరికొంతకాలం ఆగాల్సింది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. చూద్దాం. ఇక యార్లగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. రామ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. కొన్ని విషయాల్లో మాత్రం కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి, జటిలమైనటువంటి అంశాల్లో కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాల్లో కావచ్చు. గతంలో కూడా
ఈ రాష్ట్రాలకి ఇన్ని బకాయిలు, ఇరు రాష్ట్రాలకు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని లెక్కలు తేల్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ముంపు మండలాలకు సంబంధించి మాత్రం అప్పుడు కేంద్రం చొరవ తీసుకుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కేంద్రమే ముందుకొచ్చి తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు, లేకపోతే దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఆ ముంపు మండలాల విషయంలో నిర్ణయం తీసుకుంటే ఆ పోలవరం విషయానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక క్వశ్చన్. బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ ఆ స్థాయికి జటిలంగా మారితే సమస్య పరిష్కారమైనటువంటి పరిస్థితులు బీజేపీ ద్వారా ఉంటాయా? ఎలా చూడాలి దీన్ని? నమస్తే అండి, మీకు అలాగే ప్యానల్లో ఉన్న మిగతా మిత్రులకి పెద్దలకి. ఈ అన్నిటికన్నా గుడ్ థింగ్ ఏంటంటే అండి, వేళ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ మీటింగ్కి వెళ్ళి కూర్చోవడం అనేది చాలా మంచి పరిణామం. గతంలో కూడా అక్కడ 2 టర్మ్ లో ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక్కడ 2 టర్మ్ లో ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ స్థాయి అంటే ఫస్ట్ టర్మ్ అయితే అసలు అవసరం లేదు, అంటే ఈ మీటింగ్ వైపే అడుగులు పడలేదండి. ఎందుకంటే అప్పుడే రాష్ట్రం విడిపోయింది కాబట్టి అక్కడ మనకు కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి ఆస్తులు విడదీసుకుందామా, చేద్దామా, లేకపోతే ఏం చేద్దాం అనేది అసలు ఫస్ట్ స్టెప్ లో కన్ఫ్యూజన్. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ అండి. మాకు రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా బయటకు వచ్చాం, పరిపాలన గాడిలో పెట్టడం అంతా కూడా ఇది పునాదుల మీద కూర్చుని ఈ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతాను ఉన్నాం చూడండి, అటువంటి పరిస్థితి అనమాట ఆంధ్రప్రదేశ్ 2014 లో. అయితే 2019 కి వచ్చేపాటికి జగన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏదో వాళ్ళిద్దరు కూడా పెద్ద కలహాలు ఏమన్నట్టు ఏం కనిపించలేదు. ఎప్పుడు కలిసి పెద్ద కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూనే ఉండేవారు. కాకపోతే రాష్ట్రం మీద శ్రద్ధ అయితే ఎప్పుడు పెట్టలేదండి. రాష్ట్రానికి ఏం కావాలి, చేయాలి, ఎందుకు ఆయన అడగరు. ఎందుకంటే బేసిక్ గా ఆయనకు అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక ఆస్తి తాడేపల్లిలో ఒక బంగ్లా. ఆ బంగ్లా చుట్టూ కూడా ఎవరికి రానివ్వకుండా, బంగ్లా అనకూడదంటే యాక్చువల్గా జైలు అనాలి. ఎందుకంటే గోడ చుట్టూ 3 స్టేర్లు అంటే ఇంచుమించు ఒక 25 అడుగులు ఎత్తు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ప్రభుత్వ ఖర్చుతో కట్టుకుని ఆ రోడ్లలోకే కూడా 5 ఏళ్ల పాటు ఎవరు రాకుండా చేశారు. సరే, అదంతా వేరే ఇష్యూ అనుకోండి. ఇక మిగతా చోటకు వస్తే తాడేపల్లి ప్యాలెస్ పక్కకు తీస్తే మిగతా అన్ని కూడా ఇద్దరు బెంగళూరు ఆర్ హైదరాబాద్. వారికి తెలంగాణలో చిన్న చిన్న గిల్లి కజ్జాలు కూడా వారికి పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే వేళ మీరు చూసారు, వారికి ఎక్స్-సీఎం అయిపోయాక కూడా రోజు ఉండాల్సింది అక్కడే, కోర్టుకి వెళ్ళాల్సింది కూడా అక్కడే. ఏమన్నా తేడా పాడాలు వస్తే అక్కడి నుంచే వాళ్ళకి సహకారాలు అందారు. కాబట్టి తెలంగాణ వైపే ఆయన మొగ్గు చూపేవారు, ఇష్యూస్ వైపు చూడలేదు. ఆ క్రమంలో భాగంగానే సెక్రటేరియట్ కూల కొట్టేస్తున్నా కూడా ఏం మాట్లాడలేదండి. యాక్చువల్ గా సెక్రటేరియట్ కూల కొట్టేటప్పుడు ఈయన ఎన్ఓసి ఇచ్చేసారు, ఇవ్వకూడదండి. నేను తెలంగాణతో దెబ్బలాట్లు పెట్టుకోమని చెప్పట్లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ ఇది బైఫర్కేషన్ యాక్ట్ మాకు రావాల్సిన వాటాని అడిగి తీసుకుని వారికి ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చేయచ్చు, తప్పేం లేదండి. ఎందుకంటే 10 years తర్వాత ఈవేళ మనకి అంటే మా వైపు ఆంధ్రప్రదేశ్ చూస్తే మా క్యాపిటల్ కాదు. సో ఇప్పటికి వచ్చేయడానికే సిద్ధం. ఈ రోజే 2014 లో చంద్రబాబు నాయుడు. సుజాత గారు ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. సుజాత గారు ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఎస్, మ్యూట్ చేయండి. ఎస్ సుజాత గారు ప్లీజ్. సుజాత గారు ప్లీజ్ మీరు వేరే కాల్ మాట్లాడేటప్పుడు మ్యూట్ చేయండి ప్లీజ్. రైట్. 2014 లో కూడా 2014 కి ఉద్యోగస్తులది ఇక్కడికి వచ్చేసి 5 day వీక్ పెట్టి 2 days తెలంగాణ వారికి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే ఫస్ట్ డే నుంచి కూడా ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా ఇక్కడికి వచ్చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ఎజెండాగా పెట్టుకుంది. అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారండి, ఆయన కూడా చెప్పేవారు ఇక్కడ ఉండి ఇక్కడ అడ్రస్లతో శాలరీ రన్ చేస్తే ట్యాక్సెస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలకి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంత త్వరగా ఇక్కడికి వచ్చేయాలి, ఇంక్లూడింగ్ ఉద్యోగస్తులు కూడా ఇక్కడికి రావాలి, ఆ ట్యాక్స్ కాంపనెంట్ కూడా స్టేట్ కే రావాలి అనేది వారి ఆలోచన అన్నమాట. సో ఇద్దరు కూడా సింక్ లో ఉండి ఇక్కడికే రావాలని ఆ రోజు ఆలోచన. కాబట్టి ఏదైతే ఇప్పటికీ పూర్తిగా క్యాపిటల్ అనే ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఇక క్యాపిటల్ అది తెలంగాణ హైదరాబాద్ తో మాకు ఇక్కడ సంబంధం లేదు. కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఆస్తులు ఏవైతే మాకు రావాల్సి అన్ని కూడా విభజించుకుని అక్కడ మాకు ఏ విధంగా అయితే ఆ కాంపోనెంట్స్ షేర్స్ వస్తాయో, అలాగే ఎలక్ట్రిసిటీ బకాయిలు అవి కూడా ఉన్నాయి, అవన్నీ మాకు కావాల్సి ఏమన్నా ఇటువంటివన్నీ మాట్లాడుకుని చర్చించుకుంటే బాగుంటది. దానికోసం మీటింగ్. ఇదే కాక ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ ఆస్తులు కూడా, ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ ఆస్తుల్లో కొంతవరకు అంటే 95% వరకు ఎలా విభజించుకోవాలన్నీ అయిపోయినాయి. కానీ నేను కూడా సంతకాలు అక్కడ అయినట్లేదండి క్లియర్ కట్ వచ్చేవరకు. అంటే కొంత ఆక్యుపై చేసిన భూమిలో షేర్స్ మీద చిన్న వివాదం ఉంది. అది అంటే ఇద్దరికి సంబంధం లేదు, కానీ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అది ఎలాగా చేశారనేది అనిపించిన తప్పితే మిగతాదంతా కూడా అక్కడ కూడా క్లియర్ కట్ గా ఉంది. ఇక ఎటొచ్చి ఏంటంటే తెలంగాణలో 2023లో కావాలని కేసీఆర్ గారు రచ్చ చేశారు. అక్కడ
అంటే ఎలక్షన్ స్టంట్ కింద Hmm. వాటర్ కోసం. ఎందుకంటే ఏమండి అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు, అన్ని కూడా కాగితాల మీద రాసి ఉంటాయి. ఇటు వచ్చి డెడ్ స్టోరేజ్ కొట్టేటప్పటికి ఎవరెంత వాడుకోవాలని చిన్న చిన్న అంటే చిన్నవి కాదు అటువంటి విషయాలు తప్పితే మిగతా అన్ని కూడా పేపర్స్ మీద రాసి ఉంటాయి. అదేం పెద్ద విషయం కాదు. కావాలని ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ గారు స్టంట్ చేశారు, కానీ అంతకు మించి ఇద్దరి మధ్యన పెద్ద వివాదాలు ఉంటాయని నేను అనుకోవట్లేదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్యన ఏదైనప్పటికీ గుడ్ టర్మ్స్ లో ఉన్నారు కాబట్టి అక్కడ సీఎం ఇక్కడ సీఎం చక్కగా సమస్యలు పరిష్కారం అయిపోయి ఎవరి షేర్ వాళ్ళు విభజించుకుని రావాల్సిన ఇచ్చిపుచ్చుకుని ఉంటే ఇచ్చేసుకుని. కాకపోతే రామ్ కుమార్ గారు ఇద్దరు చర్చించుకొని సామరస్యంగా ఉంటే బాగుంటుంది, కానీ మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఈ సమస్యలన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వెళ్ళి వారు ఇన్వాల్వ్ అయ్యేదాకా రాకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి కొన్ని సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం అనేది ఒక శుభ పరిణామం. సరే, ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది విషయం పక్కన పెడితే ముందైతే ఒక అడుగైతే పడింది, ఇమీడియట్గా సాల్వ్ కాకపోయినప్పటికీ కూడా జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎంతవరకు ముందడుగు పడుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ పరమైనటువంటి విధానంలో కూడా సమీక్ష జరిపినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు. ఇప్పటికిప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, లేకపోతే కేంద్రాన్ని నుంచి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, అసలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడెక్కడి నుంచి డబ్బు రావాలి అనే దానికి సంబంధించి కూడా వారు క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయంటారు? ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం ద్వారా కూడా కాని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించమైనవి. అవును, అది ఎవ్రీవేర్, అది విత్ ఇన్ ది కంట్రీ కానీ విత్ ఇన్ ది స్టేట్ కానీ ఎక్కడైనా చర్చలు ఒకసారి కాకపోతే 10 సార్లు చర్చలు జరుగుతాయి. అయితే ఇవాళ రెండు రాష్ట్రాల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రులు ముగ్గురు మంత్రులు అవుపడుతున్నప్పటికీ వాళ్ళు చేసే చర్చల్లో వెనక ప్రెజర్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్కు లోనయ్యే చర్చలు జరుపుతారు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు తప్ప మిగతా వాళ్ళు బీజేపీ కూడా మిగతా వాళ్ళు రెచ్చగొట్టే వ్యవహారాలు చేస్తా ఉన్నారు. అంటే ఏదైనా పరిష్కారానికి దగ్గరకు పోతే నువ్వు కావాలని వదులుకున్నావు, లేకపోతే నువ్వు కావాలనే సరెండర్ అయినావు, మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఎజెండాగా చేసి సరెండర్ అయ్యారు, ఇట్లా అనేక రకమైనటువంటి ఆరోపణలు చేశాయి. దీంతో ఇప్పుడు వాళ్ళు జరిపే చర్చల్లో మంచితో పాటు ప్రతిపక్షాల విమర్శలు రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి గట్టి పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి ఇష్టం లేకున్నా. ఎందుకంటే ముందే గీతలు గీసి ఉంచారు, మీరు పలానా విషయాల్లో గట్టిగా ఉండండి అని, మీరు పలానా విషయాల్లో రాజీ పడొద్దని, ఇట్లా ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చున్నారు. కాబట్టి చర్చలు జరిపేటువంటి ప్రభుత్వాలకు పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా మరి సస్టైన్ కావాలి. అందుకని చర్చలకు చాలా పరిమితులు ఉన్నాయి. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇవాళ 9th, 10th, 11th, 12th షెడ్యూల్స్ లో 11th, 12th షెడ్యూల్ పక్కకు పెట్టి చర్చిస్తే ఆ రెండు పక్షాలు డిస్కరేజ్ కావు, తర్వాత రెండు రాష్ట్ర ప్రజలు కూడా డిస్కరేజ్ కాదు. కూర్చున్నారు, లేచిపోయినారు, కుదరలేదు, మా ముఖ్యమంత్రి భలే మాట్లాడినట్టే, మా ముఖ్యమంత్రి భలే పట్టుదల మీద ఉండండి, ఇటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 11th షెడ్యూల్లో అన్ని జల విషయాలు ఉన్నాయి, జల పంపిణీ విషయాలు ఉన్నాయి. అవి ఇద్దరు ముఖ్యమంత్రుల చేతుల్లో కూడా లేవు. అవి ట్రిబ్యునల్, వాటి కృష్ణా గోదావరి నిర్వహణ రివర్ బోర్డుల చేతుల్లో ఉన్నాయి. వాటి పంపిణీ చేసేదేమో ట్రిబ్యునల్స్ పరిష్కారం కాకపోతే కొన్ని సుప్రీంకోర్టుకు, ఇట్లా అసలు జల పంపిణీలు అనేటువంటి ఇప్పుడు అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రుల చేతుల్లో లేవు. కాబట్టి 11th షెడ్యూల్ అవి ఉన్నాయి కాబట్టి వాటి జోలికి పోయి కొట్లాడిపోయిర్రు, తిరగలేదు, లేదా ప్రజల మీద ఒక ఆహ్వానం తెప్పించడం, ఇటువంటివన్నీ అనవసరం. కాబట్టి ప్రైమరీ లెవెల్ డిస్కషను 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఇవాళ బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్స్ కానీ, లేకపోతే ఇతర చరాస్తులు కానీ, చరాస్తుల మీద పంపిణీ కానీ, ఇటువంటివన్నీ 9th 10th షెడ్యూల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు నిధులు ఉన్నాయి అనుకోండి, తెలుగు యూనివర్సిటీ నిధులు, లేదా మన తెలుగు మన ఓపెన్ యూనివర్సిటీ నిధులు, ఇట్లా అనేకం ఇటువంటి ఏవైతే తేలికగా పరిష్కారం అవుతాయో, ఏవి పరిష్కారం అయితే ఏ విమర్శలు రావో, ఏవి పరిష్కారం అయితే అర్జెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయో, కొంతమంది ఉద్యోగస్తులు అక్కడున్నారు ఇక్కడున్నారు వాళ్ళని మార్చుకోవటం. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ
ప్రైమరీగా ఉన్నటువంటి విషయాలు చర్చ చేసి వాళ్ళ కొంత పాజిటివ్ అడిగేస్తే ఖచ్చితంగా ఆశాజనకంగా ఉంటుంది, వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. అలా 9th 10th షెడ్యూల్ల విషయాలకు పరిమితమై చర్చిస్తే ఇటువంటి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత 11th 12th షెడ్యూల్ పోతే బొగ్గు, విద్యుత్ శక్తి, తర్వాత జలవనరులు ఇటువంటి వాటికి పోతే అవి ఇప్పుడు దిగేవి కావు. తర్వాత ఇప్పుడున్న వాళ్ళ చేతుల్లో కూడా లేవు, ఆడున్న కూర్చున్న వాళ్ళ చేతుల్లో కూడా లేవు. అవి ఇవి జరుగుతూ ఉంటే 1, 2, 3, 4 సిట్టింగ్లు అయిపోతా ఉంటే సహజంగానే అవి పరిష్కారానికి వస్తాయి. తర్వాత 13th షెడ్యూల్ విషయంలో అవి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు. తెలంగాణకి ఇవి చేస్తాం, ఆంధ్రాకి ఇవి చేస్తాం అని హామీలు ఇచ్చారు. కాబట్టి కేంద్రాన్ని ఒప్పించి ఈ పనులు ఎట్లా చేసుకోవాలి అనేటువంటి విషయం మీద చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇవాళ మనకు పోలవరం డ్యాములో మునిగితే రేపు కష్టమైంది తెలంగాణ. అది ఆంధ్ర విషయంలో జరుగుద్ది కానీ తెలంగాణ విషయంలో జరుగుద్దా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వారు అలయన్స్లో ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి జరుగుద్దేమో కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇమీడియట్ గా లింక్ తో కూడుకున్న ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణకు ఒక అడ్వాంటేజ్. ఏమిటి అడ్వాంటేజ్ అంటే నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ కు బీజేపీ 36% ఓటింగ్ తెచ్చుకొని నెక్స్ట్ అధికారంలో రావాలన్నటువంటి ఉత్సాహంలో ఉంది. అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సహాయం చేస్తుందని ప్రజల్లో భావన ఉండాలి. కాబట్టి అందుకోసమైనా కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంది ఒకటి. రెండవది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లయితే కేంద్ర మంత్రులు ఉన్నారో తెలంగాణ నుంచి కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులు కూడా అకౌంటబుల్ ఉంటారు నిధులు రాకపోతే. రేపు మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీ అడిగితే నిధులు ఇస్తే ఇక్కడ ఇవ్వకపోతే ఇక్కడ బీజేపీ ఏం చేస్తుందనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్కడ ఆంధ్రాకి ఏ సహాయం చేస్తారో తెలంగాణకు కూడా వెనుకో ముందో 1-2 తేడాతోటి అదే సహాయం అందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 అధికారంలో రావాలన్నటువంటి ఊపులో ఉన్నారు, తర్వాత తెలంగాణ ప్రజలు పాజిటివ్ ఉంది బీజేపీ అనుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. అంటే సత్యం గారు, అంటే అన్ని రాష్ట్రాల విషయంలో కూడా ఇప్పుడు ఒకంత మెజారిటీ రాని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా ఇదే నెగిటివిటీని లేకపోతే ఇదే వ్యతిరేకతని కంటిన్యూ చేయకుండా ఉండాలంటే అన్ని రాష్ట్రాల విషయంలో కూడా సుముఖంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయంతో బీజేపీ ఉన్నట్లయితే తెలుస్తుంది. సత్యం గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్. కానీ ఇవాళ బీజేపీ ఒక 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఒక తీరుగా ఇంకో రాష్ట్రానికి ఒక తీరుగా ఉండేటువంటి అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా 2 రాష్ట్రాలకు కూడా కలిసి వచ్చే అంశం. మరొక అంశం ఏంటంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ నిర్ణయాత్మక పాత్ర ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు. దరిదాపు బ్యాలెన్స్ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ నుంచి 8 మంది, అక్కడ నుంచి దరిదాపు 16 మంది టీడీపీ, జనసేన 2, తర్వాత బీజేపీ 3. ఈ మొత్తం కలిస్తే ఒక దరిదాపు అరౌండ్ 30 సీట్స్ ఇవాళ నిర్ణాయక పాత్ర ఉంది. కాబట్టి విస్మరించలేని శక్తిగా ఉన్నారు 2 రాష్ట్రాలు. కాబట్టి బీజేపీ అక్కడో తిరిగా ఇక్కడో తిరిగా వ్యవహరించే అవకాశం లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ రెచ్చగొట్టేటువంటి విషయాలకు కూడా రాను రాను అది తగ్గుద్ది, గ్లామర్ తగ్గుద్ది. సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటే పక్షాలకు అంతగా ఉండదు. ఎందుకంటే నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందర అనుకున్నా ఖచ్చితంగా ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఈ రెచ్చగొడతారు సెంటిమెంట్లు అని. నేనైతే అనుకున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, నేను రాజకీయ నాయకుని కాదు కాబట్టి. శ్రీశైలం నిర్వహణ ఆంధ్రలో, సాగర్ నిర్వహణ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి మాకు శ్రీశైలం అన్యాయం జరుగుతుంది అని పోయి కేసీఆర్ శ్రీశైలం డ్యామ్ మీద, మాకు సాగర్ లో అన్యాయం జరుగుతుందని జగన్ వచ్చి సాగర్ డ్యామ్ మీద కూర్చుంటారు అనుకున్నా. అది జరగకపోయినా అందులో సగం అయితే జరిగింది నేను ఊహించినట్టుగా. సాగర్ లో రేపు ఉదయం పోలింగ్ ఘనంగా తెల్లారుజామున పోలీసులు రావటం, తెలంగాణ పోలీసులు ఇద్దరు జుట్లు పట్టుకోవటం, తోసులాడుకోవటం, ఇదంతా రాజకీయ ప్రేరేపితమే. కాబట్టి ఇప్పుడు రానున్న కాలంలో ఇంకొంత ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టగానే ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనా ఒకటి, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత అన్యాయం జరిగేస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు కోతిరెడ్డిపాడు ఉంది. సహజంగానే శ్రీశైలం కేఎల్ రావు అది కాపాడడం కొట్టపోతా ఉంటే కూర్చొని కట్టినటువంటి వ్యక్తి ఆయన.
Okay. ఆయన ఎలక్ట్రిసిటీ కోసం కట్టారు. కానీ రెండు ప్రాంతాల అవసరాల రీత్యా ఉమ్మడి రాష్ట్రాల్లో అటు రాయలసీమ కరువు ప్రాంతం, ఇటు దక్షిణ తెలంగాణ కరువు ప్రాంతమే కాబట్టి ఇటు టన్నలు, అటు పోతిరెడ్డిపాడు నుంచి ఒక 11,000 క్యూసెక్కులు రాయలసీమకి ఇవ్వాలని చెప్పేసి మొదలు పెట్టారు. కానీ పోతిరెడ్డిపాడు నుంచి 11,000 పోయి 40,000 క్యూసెక్కులు, 40,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులు పోయింది. ఇప్పుడు రెండు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కూడా 11,000 కెనాల్ల కెపాసిటీ 11,000 క్యూసెక్కులే. అవును. లెఫ్ట్ కెనాల్ 11,000 క్యూసెక్కులకు 11 లక్షలు బారితే 11 లక్షల ఎకరాల్లో కూడా నల్లగొండ జిల్లాలో 3 లక్షలు, ఖమ్మం జిల్లాలో ఒక 3 లక్షలు, మిగతా 5 లక్షల ఎకరాలు మళ్ళీ వెస్ట్ గోదావరి తర్వాత మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికే కృష్ణా జిల్లాకు సప్లై అవుతాయి. రైట్ కెనాల్ నుంచి వచ్చే 11,000 క్యూసెక్లకు పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయి. కాబట్టి ఇటువంటి కొన్ని సవరించుకోవచ్చు. అట్లాగే ఇవాళ 5 గ్రామాలు అంటున్నారు కదా, 5 గ్రామాలతోటి 7 మండలాలు, 5 గ్రామాలతోటి పోయేదే ఉంది అని సహజంగా మనకు అనిపిస్తుంది. కానీ భద్రాచలం దేవస్థానం భూములు 5 గ్రామాల్లో ఉన్నాయి. అవును అవును అవును. కాబట్టి ఆ భూములు ఏంటి, ఇటువంటి కొన్ని సిన్సియర్ విషయాలు ఉన్నాయి. ఇది ఏ రాష్ట్రం కూడా హర్ట్ కాకుండా, ఏ ప్రజలు కూడా హర్ట్ కాకుండా పరిష్కరించుకోవటం ముఖ్యం. ఎందుకంటే తర్వాత రెండోది, మనం హైలీ ఎక్స్పెక్ట్ చేసి మనం డిస్కరేజ్ కు లోను కావద్దు. ఎందుకంటే ఎప్పుడో ఏర్పడ్డ కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ ఇప్పటికి కూడా జగడం కొనసాగుతుంది, ఇప్పటికి కూడా, ఈవెన్ టుడే. కాబట్టి జలాల సమస్యలు, ఇటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, వాటికి ప్రభుత్వాల మధ్య అంటే ఆ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తీవ్రమైన పరిస్థితులు రాకుండా చంద్రబాబు చాణక్యం కావచ్చు, లేకపోతే వారిద్దరి మధ్య ఉన్నటువంటి గతంలో సాన్నిహిత్యం అంటారా, లేకపోతే ఇవి కొంచెం ఎంతో కొంతైనా కొన్ని విషయాలు, కొన్ని సమస్యల విషయంలో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం, పట్టు విడుపులు పోవటం కానీ ఇవన్నీ చూద్దాం దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాట్లాడదాం. ఇక రైట్, ఆశాబిందు గారు, కంప్లీట్గా అధికారం చేపట్టిన డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడులో ఒక సానుకూలత బాగా కనిపిస్తోంది, లేకపోతే ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం, చాలా ఫాస్ట్గా పరిపాలనకు సంబంధించి మూవ్ అవటం కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, వీటన్నిటిలో ఎంతవరకు సానుకూలంగా ఉంటారు, ఎంతవరకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు? అంటే గత 10 ఏళ్లలో రాని అంశాలన్నింటినీ కూడా ఈ భేటీలో ఇమ్మీడియట్గా కూడా తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి వారి నుంచే. సో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అసలు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏదైతే పరిష్కారాల గురించి కానీ, ఏదైతే సమస్యలు కానీ రెండు ఏదైతే ముందుకు తీసుకొచ్చారో స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇందులో అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఒక ముఖ్యమంత్రిగా పని చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు సానుకూలంగా స్పందిస్తూ ప్రజల కోసమే పని చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఎవరికీ నష్టం కలగకుండా చూసుకొనే పని చేస్తారు కానీ స్వప్రయోజనాల కోసం అయితే పని చేయరు. సో మనం ఇదైతే స్టెప్ బై స్టెప్, ఏది ఇమ్మీడియట్ గా జరుగుతుందైతే అని నేనైతే అనుకోవటం లేదు. స్టెప్ బై స్టెప్ అయితే అంటే ముంపు మండలాల విషయంలో 2014లో వారు గట్టిగా పట్టుబట్టి మరి విలీనం చేయించుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పటికిప్పుడు ఆ అంశం వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని పక్కన పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే సానుకూలంగా చూసి దేవస్థానం భూములు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? సానుకూలంగా అంటే అదే సార్, సానుకూలంగా అంటే ఇప్పుడు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇబ్బంది అవసరం అవుతుందో, ఏమి ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతోనే తీసుకొని ఉంటారు. రైట్. సో ఇప్పుడు మనకు దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అంటే రెండు రాష్ట్రాల గురించి ఆలోచించాల్సిందేనండి ఇక్కడ. మనకైతే ఖచ్చితంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా జగన్ లాగా లేకపోతే కేసీఆర్ లాగా వాళ్ళిద్దరు లోపల కూర్చొని అన్అఫీషియల్ గా కూర్చొని పంపకాలు చేసుకుని తిన్నామా, తాగామా, పంపకాలు చేసుకున్నామా, నీకు ఇది నాకది అనే ఇదితో పని చేశారు గాని ప్రజా ప్రయోజనాల కోసం అయితే పని చేయలేదు. అది క్లియర్. కాబట్టి వీళ్ళంతా బయటగా కూర్చొని, అఫీషియల్ గా కూర్చొని, మీడియా ముందు కూర్చొని, అటు మంత్రులు, అటు వాళ్ళ మంత్రులు, ఇటు వీళ్ళ మంత్రులు, అటు వాళ్ళ అధికారులు, ఇటు వీళ్ళ అధికారులు అంతా కూర్చొని డిస్కషన్ జరుగుతుంది. మీరు ఇదే చెప్తే దీని వల్ల మాకు సమస్య వస్తుందా, లేకపోతే దీని వల్ల మాకేమన్నా ఇదవుతుందా అనేది బేరీజులు వేసుకునే ఖచ్చితంగా ఇద్దరికి మంచి జరిగేవే
డెసిషన్సే ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళు చెప్పేశారు కదా మేము కాదు అనాలి, లేకపోతే మేము అడిగిందే మాకు ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో కాదు. రెండిటికి ఏది మంచి జరుగుతుంది, లేకపోతే ఈ పని వల్ల నేను తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఆ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది ఉందా అనే ఉద్దేశంతోనే అన్ని కూర్చొని డిస్కషన్, అది స్టెప్ బై స్టెప్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క చర్చలో అయితే జరిగే పని అయితే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 నెల కూడా కాలేదు, మీరు చూస్తూనే నెల కూడా కాలేదు. చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయనే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారిని అడిగారు. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇది జరుగుతుంది. చూద్దాం దానికి సంబంధించి. చెప్పండి ప్లీజ్. అది సరే జరుగుతున్నది. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, సుజాత గారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బకాయిలు వస్తే బాగుండు, లేకపోతే రెవెన్యూ పరంగా తీసుకునేటువంటి ఇమ్మీడియట్ డెసిషన్స్, ఇటు రిజిస్ట్రేషన్ల శాఖకి సంబంధించి కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ విధంగా ఊపు తీసుకురావడం అనే దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన, ఆ రాష్ట్రం నుంచి మనకి చాలా వరకు కూడా బకాయిలు రావాలి కదా, ఒకవేళ ఇమ్మీడియట్గా వస్తే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతలో కొంత డెఫిసిట్ కావచ్చు, సంక్షేమ పథకాల లేకపోతే రైతు రుణ మాఫియా, వీటన్నిటికి సంబంధించి కొంతలో కొంత ఊరట లభిస్తుంది అనేటువంటి పరిస్థితి అయితే అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా సిచ్యువేషన్ డెఫిసిట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మరికొంతకాలం సమయం తీసుకునేటువంటి పరిస్థితులా, లేకపోతే ఏమైనా ప్రపోజల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఒకటండి, మనమైతే ప్రపోజల్స్ ఇప్పుడు పెడుతున్నాం కదా. మన రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైనటువంటి తీర ప్రాంతం, కోస్టల్. నేనంటే కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము కాస్త దీని మీద డిస్కషన్ చేసే ఆలోచనలు, కాస్త కాదు ఇదే డిస్కషన్ చేసే ఆలోచనలు. తెలంగాణకి తీర ప్రాంతాల్లో భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి తెలంగాణకు కూడా టీటీడీలో భాగస్వామ్యం కావాలి. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారము క్యాచ్మెంట్ ఏరియాలో నిష్పత్తిని నీటి పంపకాలు జరగాలి. అదే విధంగా తెలంగాణకు దక్కాల్సినటువంటి 558 టీఎంసీల నీటిని కేటాయింపు చేయాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా మేము ఇవ్వాల్సింది ఉంటే వాటిని మేము కూడా చెల్లిస్తాము. తెలంగాణ కోడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణాపట్నం, మచిలీపట్నం, గన్నవరం పోర్టులో భాగం కావాలి. ఇవి మెయిన్ ఎజెండా. అంటే మనం అన్నట్టుగానే ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం అటు ఆంధ్రాలో మాకు కాస్త ఊరట కలిగేటట్టుగా మాకు కూడా కొన్ని సదుపాయాలు ఇస్తే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అందుబాటులో ఉండేటటువంటి పాలన చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి మండలి కానీ ప్రతిపక్షాల నుండి కొన్ని డిమాండ్లు వాళ్ళు ఎలాగూ చేయలేదు, అయినా వాళ్ళ డిమాండ్లు, ప్రజల డిమాండ్లు అందరినీ క్రోడీకరించి ఈరోజు కొన్ని ఎజెండా తయారు చేయడం జరిగింది. ఈ ఎజెండాలో ఇవే ముఖ్యమైనటువంటి ప్రధాన ఎజెండాలో పెట్టబోతున్నారు అనేది మాకు విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు భూమి పంపకాలు ఉన్నది, అది భద్రాచలం విషయంలో ఇందాకన్నా చెప్పారు. మన అన్న చెప్తున్నప్పుడు నేను ఒక విషయం గమనించాను. నిజంగానే ఈ రోజు 7 మండలాలు ఆ రోజు భద్రాచల మండలాలు పోతుంటే ఆనాటి ముఖ్యమంత్రి కొట్లాడలేదు, అడగలేదు. పైగా కేంద్రం మీద వదిలేసి కేంద్రం అటు ఇచ్చేసిన తర్వాత ఈ రోజు ఆ 7 మండలాలు కావాలి అని శ్రీనివాస్ గౌడ్ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హాస్యాస్పదంగా ఉంది. 10 ఏళ్లు కామ్గా కూర్చొని ఒక్కరోజు కూడా దాని మీద కొట్లాడలేదు, ఒక్కరోజు కూడా అడిగిన పాపానికి పోలేదు. కానీ ఈ రోజు మేము ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీతో మంచి ఫలితం లభించేటట్టుగా కొంతమంది విషయంలో అధికారంలో ఉన్నప్పుడు సుజాత గారు కొంతమంది విషయంలో అధికారంలో ఉన్నప్పుడు అలసత్వాన్ని చూసాం. సో ఇప్పుడు పాలన పరిగెడుతోంది. సో ఆ దిశగా ఆలోచించచ్చు కదా. అధికారంలోంచి దిగిన తర్వాత ఇటువంటి సమస్యలు ఉన్నాయా, మనం వీటి పట్ల పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏవి, ఇంత తీవ్రతరమా అని ఆలోచించి వారు మాట్లాడి ఉండొచ్చు కదా. ఆ కోణాలు చూడకూడదు. అంటే తీవ్రతరమా అంటే పోయేటప్పుడు కాముగా కూర్చొని పోయిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ తర్వాత తీవ్రమా అంటే కాలిపోయి బూడిదవుతుంది కదా. అది పోకముందే ఎందుకు ఫైట్ చేయలేదు? ఆనాడు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్న మండలాల్ని, మన రాష్ట్రంలో ఉన్న గ్రామాల్ని ఈ రోజు భద్రాచలం వెళ్ళాలంటే దేవాదాయానికి సంబంధించిన ఇందాకన్నా చెప్పినట్టు 5 గ్రామాల్లో
భద్రాచల రామదాసుని భూములు అందులో ఉన్నాయి 5 గ్రామాలు. మరి అవన్నీ పోతుంటే భద్రాచల రామస్వామి ఇక్కడ భూములు అక్కడ ఉన్నాయి. ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు సరే, ఆ రోజు అవసరాని కోసం అక్కడ ఇచ్చారు అని అంటే దాని మీద కొట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం ఎన్నడూ చూడలేదు. పోయేటప్పుడు పోనిచ్చినటువంటి దాఖలాలు కానీ కనీసం దాని మీద ఏ రోజు కూడా మాట్లాడనటువంటి దాఖలాలు. ఈ రోజు మీరు 10 ఏళ్ళైనా కూడా మేము ఇంకా దాన్ని ఈ రోజు మాకు దక్కాల్సినటువంటి హక్కుల గురించి చర్చలు చేయడానికి మేము ముందుకు వచ్చాం. మీరన్నట్టుగానే ఈ రోజు ఇద్దరు దూకుడు స్వభావంతో ఉండి ఇద్దరు ముఖ్యమంత్రులు పాలన గాడిలో పెట్టాలి, మంచిగా నడవాలి అనే ఉద్దేశంతో స్టార్టింగ్ లోనే ఇవి డిస్కషన్ జరిగితే 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క రోజుతో సిట్టింగ్ తో అయిపోయేవి కాదు. ఒక్క రోజులో చర్చలు, ఇదిగో చెక్కులు రాసిస్తున్నాం, మీకు రావాల్సిన వాటా మీరు తీసుకోండి, బాండ్ పేపర్ తీసుకురండి, మేము ఈ రోజు వాటా అంతా పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం, మేము ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం, లేదా మేము బై రోడ్ వెళ్ళిపోతాం అనే చర్చలు కావు. ఫస్ట్ ప్రతిపాదన తీసుకొని వచ్చిండ్రు. ఇద్దరు చర్చలు ఒకరికి ఒకరు మాట్లాడి చర్చలు అఫీషియల్స్, ఇందాక సోదరి చెప్పినట్టు వాళ్ళ అఫీషియల్స్ ఉన్నారు, మా అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు, మా ముఖ్యమంత్రి ఉన్నారు. అందరూ కూర్చొని కూలంకుషంగా డిస్కషన్ చేస్తేనే రేపు పొద్దున అట్లీస్ట్ మేము ప్రజలకి ఏం చెయ్యాలనుకుంటున్నామని వాళ్ళకు మాకు ఇద్దరికి అవగాహన వస్తుంది కదా. మనం మనసులో దాచిపెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చి బిర్యానీ పెట్టి మేమిద్దరం చర్చలు జరిపాము రాష్ట్రం గురించి అని మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? ఈ రోజు బహిరంగంగానే చర్చలు ప్రగతి భవన్లో జరుగుతున్నాయి కాబట్టి మేము మాట్లాడిన తర్వాత ఇప్పుడు జరగకపోవచ్చు, రేపు పొద్దున ఇంకా 5 ఏళ్ళు ఇద్దరు పరిపాలన ఉంది. మెల్లిమెల్లిగా దాన్ని సాధిస్తామా, మెల్లిగా అడుగుతామా, గట్టిగా అడుగుతామా, లేదా ఇందాక అన్నగారు చెప్పినట్టు ఈ రోజు బీజేపీకి 2 రాష్ట్రాలకి సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. 2 రాష్ట్రాలకి ఏ చిన్న పొరపాటు చేసినా ఎక్కడ కూడా వాళ్ళు ఒకళ్ళకి సౌతి తల్లి ప్రేమ, ఒకళ్ళకి కన్న తల్లి ప్రేమ కనుక వాళ్ళు ఎక్కడైనా చూపించినట్టు వాళ్ళకి నష్టం జరుగుతుంది. అడగడానికి మేము కాంగ్రెస్ గా ఇక్కడ ఉన్నాము, డెఫినెట్ గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి నిలదీయడానికి మాకు రైట్ ఉంది కాబట్టి మేము అడుగుతాము. నేషనల్ లో వాళ్ళతోనే ఫైట్ ఉంటది. నేషనల్ లో వాళ్ళు ఏదైనా ఇయ్యకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు కేంద్రంలో ఉన్నాం, పార్లమెంట్ లో కూడా ఈ సమస్యల్ని తీసుకొని పోయి మాట్లాడతాం, డిస్కషన్ చేస్తాం. అంటే ఈ రోజు ఒక్క రోజుతో అయిపోయేది కాదు. చర్చ అయితే ఫస్ట్ అయితే ముందుకు వచ్చింది కదా. చర్చ ముందుకు వచ్చిన తర్వాత దీని మీద చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగి ఊరికే ఉండదు. డెఫినెట్ గా దీని మీద ఫలితం అనేది తీసుకొని రావడం కోసమే స్టార్టింగ్ లో జరిగినటువంటి చర్చలు. లేదా గత ముఖ్యమంత్రులాగా సరే మేము మాట్లాడతాం, అదిగో తెలంగాణ, ఇదిగో ఆంధ్ర అన్నట్టు కాకుండా ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఇమీడియట్ గా రాష్ట్రాల్లో పరిపాలనతో పాటు మాకు రావాల్సినటువంటి ఎక్కడక్కడ ఎవరికి రావాల్సినటువంటి వాటా వాళ్ళు తీర్చేసుకుంటే తర్వాత ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకోవచ్చు అనే హుందాతనంతో వెళ్తున్నారు కాబట్టి ఈ చర్చ జరిగింది. లేదు అని అంటే గత ముఖ్యమంత్రులాగా చివర్లో ఆఖరికి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టిన తర్వాత కూడా అడగనటువంటి విషయం మనం ఈ రోజు చర్చలో మాట్లాడుకుంటే బాధాకరంగా ఉంటది. మేం కొట్లాడి కృష్ణా జలాల దగ్గర ధర్నాలు చేస్తే ఆ రోజు నోరు మెదపకుండా కుయ్యనకుండా కూర్చున్నటువంటి కేసీఆర్ అప్పుడే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడిండు. అంటే ఆయన్నేమో ఉద్యమంలో పోతిరెడ్డిపాడుకు పెద్ద పొక్క పెట్టిండ్రు, ఇయ్యలేదు తెలంగాణ వాటా అని కొట్లాడినాడు. అబద్ధాల మాటలు చెప్పి తెలంగాణలో అధికారం సంపాదించిన అంటే ఇప్పటికైనా సరే సుజాత గారు ఒక నిమిషం, ఇప్పటికైనా సరే ఒక శుభ పరిణామం, ఒక శుభ సూచిక సరే రాజకీయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య మనుషుల మధ్య ఉండేటువంటి సఖ్యత కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఏదైనా అవన్నీ బాగా ఎఫెక్ట్ చూపించాయి కాబట్టి రాష్ట్రంలో 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇన్ని అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. యార్లగడ్డ రామ్ కుమార్ గారు, సో కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కేంద్రం ఒక అడుగు ముందుకు వేస్తుందా, లేకపోతే దీనికి సంబంధించి ఆ ముంపు మండలాల విషయంలో కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల సమయంలో ఇరు రాష్ట్రాలు ఎలాగో సఖ్యతగా ఉన్నాయి కదా వారే చూసుకుంటారా అనేటువంటి కోణం ఉంటుందంటారా, లేకపోతే ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా పరిస్థితిని చక్కదిద్దేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఎలా చూడాలి దీన్ని? అంటే ఇక్కడ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నారు కాబట్టి సమస్యలు వాళ్ళిద్దరు స్థాయిలోనే అయిపోతుందని అనుకుంటున్నాడు. అవ్వకపోతే అవసరమైతే తప్పితే సెంటర్ ఇంటర్వీనింగ్ ఉండదని అనుకుంటున్నామండి. అంత అవసరం ఉండదేమని. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. అంటే చర్చకి వచ్చి మనం ఊరికే సమస్యల పరిష్కారం అవ్వాలని అనుకుని వస్తున్నారా, లేకపోతే తెలియక మాట్లాడుతున్నారా, ఊరికే అంటే ఎలాగో టైం ఉంది కదా అని మాట్లాడతారో నాకు ఏం అర్థం అవ్వలేదని సుజాత్ గారు చెప్పింది. సత్యం గారు అంటారు ఏదో రెచ్చగొట్టే స్పీచ్లు ఎవరో ఇచ్చి ఉంటారు ఏపీ వాళ్ళకి అంటారు. మరి ఏపీ వాళ్ళకి అన్నారు, ఇందాక మరి ఇద్దరికి రెండు రాష్ట్రాలు అయితే ఓకే, మీ కామెంట్లు ఎక్కడ తప్పలేదు. ఇప్పుడు నా కామెంట్స్ లో నేను ఎక్కడ రెచ్చగొట్టినట్టు మాట్లాడలేదు.
ఈ సుజాత్ గారు మరి లేకపోతే ఈ చర్చకు వచ్చే ముందు ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు ఏమైనా చూసి వచ్చి ఉండాలి. అందులో శ్రీకాంత్ అంటాడండి, హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తాను. డిబేట్ లో రామ్ గారు డిబేట్ లో ఉన్న వాళ్ళు కాదు రెచ్చగొట్టింది రెచ్చనిది, బయట రాజకీయ పక్షాలు. మీ క్లారిటీ వచ్చేసింది నీకు, అసలు నా క్లారిటీ వచ్చేసింది మీకు మీ మాట మీద. అసలు మీ మాట మీద నాకేమి అబ్జెక్షన్స్ లేదు. అయితే వీడు మాట్లాడిన దాని మీద ఏంటో ఇప్పుడు మీరు అటువంటి పంపింగ్, నేను ఇందాక చెప్పినట్టు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ అన్నట్టు మీరు ఏమన్నా పంపింగ్ స్కీమ్ పెట్టుకుని హైదరాబాద్ ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు తవ్వి, చెరువులో లేకపోతే మీకు డబ్బులు బాగా దండిగా ఉన్నాయి కాబట్టి సముద్రం నుంచి ఏమైనా నీరు మేము కొనుక్కుంటామంటే మేము ఇస్తాము, అది అక్కడ పెట్టుకుని పోర్ట్లు కట్టుకోండి, తప్పేమీ లేదు. అంతేగాని పోర్ట్లు అక్కడ ఉన్నాయి, పోర్టులో మాకు ఓటాలు కావాలి, తిరుపతిలో మాకు ఓటాలు కావాలి, యాదాద్రిలో మేము ఏమన్నా ఓటాలు అడిగితే మాకు ఇస్తారా? ఏం మాట్లాడతారండి వచ్చి ఈ రెచ్చగొట్టే మాటలంటే ఇవే. మరి ఎలా వస్తాయి పోర్టులో ఓటా? ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పటికీ అప్పులేమో మా నెత్తి మీద పడేశారా ఎక్కువ పర్సెంటేజ్, 9% ఎక్స్ట్రా. ఆస్తులేమో దొబ్బుకెళ్ళారా మాకన్నా ఎక్కువ. ఇక్కడికి వచ్చేమో ఇలా మాట్లాడితే ఎలా అండి? ఎలా ఇస్తారండి పోర్టులు? చార్మినార్లో చార్మినార్ ఒకటి మాకు ఇచ్చేయండి, మాకు అందులో హైదరాబాద్ లో సగం ఉన్నాం, మేము డెవలప్మెంట్ చేసింది మేము ఉన్నాం కదా, హైటెక్ సిటీలో సగం భాగం మాకు ఇవ్వండి, ఇస్తాం పోర్టులో కూడా వాటా. ఇదేమన్నా ఇలా అంటే సెన్సిబుల్ గా మాట్లాడుతున్నట్టు ఉంటుందా? రాజకీయ పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, లేదు మాట్లాడుతున్నారా? ముంపు మండలాల గురించి మాట్లాడదాం. ముంపు మండలాలు అనేది బైఫర్కేషన్ యాక్ట్ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ యాక్ట్ కన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు 2014లో నేను ప్రమాణ స్వీకారం చేయని ఈ ముంపు మండలాన్ని మాతో కలిపితే పాటు, ఎందుకంటే రేపు పోలవరం అవ్వాలంటే అవన్నీ ముంపు ప్రాంతాలు వెళ్తే కనుక ఇష్యూస్ వస్తాయి. ముంపు ఏది ఇచ్చేసే ముంపు పునరావాస కేంద్రాలను ముంపు మండలాలు కూడా రెండు ఒకే రాష్ట్రం ఉంటే కనుక దానికోసం పోలవరానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా పార్ట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి కలిసి తీసుకున్న డెసిషన్ ఆ మండలాలన్నీ ఇటుపక్క పాడేసి. సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఆర్డినెన్స్ అని వెనక్కి తీసుకోవడం అవుతుందని అనొచ్చు. సరే, మేము కూడా మొదలు పెడతాం. అసలు నేను ఈస్ట్ గోదావరి కాకినాడలో, ఇప్పుడు కాకినాడ జిల్లా అయిపోయింది కానీ ఉమ్మడి కాకినాడ అనేది ఈస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్. మా పక్కన ఉన్న రెవెన్యూ డివిజన్ పెద్దాపురం రెవెన్యూ డివిజన్ లో నేను పెద్దాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్లే రోజుల్లో పెద్దాపురం రెవెన్యూ డివిజన్ లో భద్రాచలం ఉండేది. దాని తర్వాత ఈస్ట్ గోదావరి పార్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరిలో ఉండేది. ఏమండి, ఎప్పుడు కలిపారు ఈ భద్రాచలాన్ని? ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఈ భద్రాచలాన్ని తీసుకోవాలని మండలాన్ని తీసుకెళ్లి అందులో కలిపారు. 1956 లో కలిపారు. 1955 కూడా ఈస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్స్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు కానిస్టేబుల్ గా అక్కడ డ్యూటీ చేసిన దాఖలాలు నాకు తెలుసు, నా క్లాస్మేట్ వాళ్ళ తాతగారు. సో మేము మాట్లాడటం మొదలు పెడితే మీకు రాముడిని వదిలేసుకున్నామని మేము ఈనాటికి బాధపడుతున్నాం. భద్రాచలం రాముడిని జియోగ్రఫికల్ గా గోదావరి అటుపక్క జియోగ్రఫికల్ ఇటుపక్క ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్, అటుపక్క ఉన్నదంతా మీ తెలంగాణ. అయినా సరే మీరు గోదావరి బ్రిడ్జ్ దాటి తెలంగాణ రాముడిని మీకు ఇచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి ఇష్యూ? సో మనం ఇష్యూస్ పరిష్కరించుకునే దిశగా మనం వెళ్తున్నామా, ఇంకా ఇష్యూస్ తీసుకుని మన నెత్తి మీద పెట్టుకుని పక్కలతో తగాదాలు పెట్టుకుందాం అనేది మీరు గమనించాలా? బట్ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం అయితే అంత కాంప్లికేటెడ్ అయితే అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. చూద్దాం రామ్ కుమార్ గారు ప్లీజ్. కాదండి, కాంప్లికేటెడ్ కాదు, క్వశ్చనే లేదు ఇందులో. అవును ఇష్యూ క్లోజ్. ప్లీజ్ రామ్ కుమార్ గారు, నేను 1956 ఇష్యూ రీఓపెన్ చేస్తాం మేము. ప్లీజ్ రైట్ థ్యాంక్ యూ. సత్యం గారు ప్లీజ్ ఫైనల్ గా వారిని ఒక్కసారి కంక్లూజన్ తీసుకున్నాక నేను మీకు ఇస్తాను. ప్లీజ్ సత్యం గారు. ఇప్పుడు ఒకటి మన చర్చలు ఏమో కానీ మన చర్చలు బాగుండాలి. ఇండివిజువల్ టార్గెట్స్ వద్దు. అంటే ఒక సబ్జెక్టు, సపోజ్ సబ్జెక్టు సుజాత గారు మాట్లాడిన సబ్జెక్టుకు నాకు డిఫరెన్స్ ఉందనుకో, దానికి పర్యాయంగా సబ్జెక్టే చెప్పాలి తప్ప సుజాత గారిని టార్గెట్ చేసి మాట్లాడద్దు. మన మినిమం మన డిబేట్స్ లో పాటించాల్సినటువంటి అంశం అది ఒకటి. సరే, అది పక్కకు పెడితే ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఆడ కూర్చున్నటువంటి వాళ్ళే కారకులు కాదు, బయట ఉన్నటువంటి మీడియాలో ఉన్నట్టు మనం కూడా అటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసే ఉంచాలి.
తర్వాత దీంట్లో మనం షాక్ అబ్జర్వర్స్, ప్రజలు రెచ్చిపోయినా మన డిబేట్ని అరే ఇది నయం, ఇది కరెక్టే కదా అనుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇవాళ పొలిటికల్ పార్టీస్ కు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తర్వాత ప్రతిపక్షాలకు ఈ పేరు మీద కార్నర్ చేసి రేపు అప్పర్ హ్యాండ్ కావాలని ప్రతిపక్షాలకు ఉండొచ్చు. కానీ మనకు మాత్రం రాజకీయ పక్షాల మీద కూడా పాజిటివ్ వైఖరి ఏర్పడే విధంగా మన చర్చలు ఉండాలి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాలనేది నా అప్పీల్. తర్వాత ఇవాళ చివరికి కన్క్లూజన్ ఏమిటంటే, ఇవాళ ఖచ్చితంగా ఆశాజనకంగా చూసి ఆశాజనకంగా మాట్లాడి దీన్ని ఆశాజనకంగా పుల్ చేయటమే మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఎస్ రైట్. థ్యాంక్ యూ సుజాత గారు, రామ్ కుమార్ గారు, ఆశాబిందు గారు, అందసత్యం గారు, బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.